హాయ్. ఎలా ఉన్నారు? సో, నేను టాప్ ట్రేడర్స్ యొక్క సిస్టమ్‌ని అయితే అబ్జర్వ్ చేశాననమాట. సో, అందులో ఉన్నటువంటి మార్క్ మినర్‌నివి, క్రిస్టియన్ కొలమాగి, ప్రదీప్ బొందే, విలియం ఓనీల్, నికోలస్ డర్బాస్ సో, ఇంకా చాలా మందైతే ఉన్నారు. సో, వీళ్ళందరూ ఏంటి అంటే ఒకటే సిస్టమ్‌ని కంటిన్యూషన్‌గా యూజ్ చేస్తూ ఉన్నారు. సో, బట్ నేమ్స్ అయితే డిఫరెంట్ ఉండొచ్చేమో. సో, మార్క్ మినర్‌నివి వీసీపీ ప్యాటర్న్ అనొచ్చు, క్రిస్టియన్ కొలమాగి హైడ్రేట్ ఫ్లాగ్స్ అనొచ్చు, ప్రదీప్ బొండే మొమెంటమ్ బరస్ట్ అనొచ్చు, విలియం ఓనీల్ ఇతను కూడా వీసీపీ ప్యాటర్న్ అనొచ్చు, నికోలస్ డర్బాస్ బాక్స్ స్ట్రాటజీ అనొచ్చు. బట్ మోస్ట్ ఆఫ్ ది మెంబర్స్ మాత్రం ప్రైస్ కాంట్రాక్షన్ ఈజ్ కామన్ పాయింట్ గా అయితే ఉంది. సో ఏదైనా ఒక స్ట్రాటజీని మనం తీసుకోవాలి అంటే అందులో ఉన్నటువంటి కామన్ పాయింట్స్ మనకు తెలిసి ఉండాలి. అప్పుడే మాత్రమే మనం సక్సెస్ అవ్వడానికి ఛాన్సెస్ అనేవి ఉంటది. సో వీటన్నిటిని అబ్జర్వ్ చేసి మన ఇండియన్ మార్కెట్స్ కి సంబంధించి నేనైతే నా ఓన్ గా ఒక సిస్టమ్ అయితే బిల్డ్ చేశాను. దాన్ని హై ట్రేడ్ ఫ్లాగ్. సో నేమ్ ఏదైనా ఉండొచ్చు. బట్ అందులో ఉన్నటువంటి బిహైండ్ లాజిక్ అనేది మనం అర్థం చేసుకోగలగాలి. సో అది ఎలా ఉంటుంది ఏంటి అనేది ఈ వీడియోలో అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాంతోపాటు కేస్ స్టడీస్ కూడా నేను చూపిస్తాను అనమాట. లాట్ ఆఫ్ కేస్ స్టడీస్ ఒకటే ప్యాటర్న్ ఒకటే సిస్టమ్ ని విత్ ఫండమెంటల్స్ కూడా యాడ్ చేసి చేయడం ద్వారా యాక్యురసీ ఎలా పెరుగుతుంది అండ్ మనం పేషెన్స్ గా ఉండటం అనేది కూడా మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఇందులో. సో దాని తర్వాత ఇప్పుడు ఆ ప్యాటర్న్ గురించి అయితే చూద్దాం. సో నేను బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తాను. సో చాలా రూల్స్ అయితే ఉంటాయి. ఆ రూల్స్ లో ఫ్యూ రూల్స్ అయితే నేను ఈ రోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మొదటగా ఎలా ఉండాలి అంటే ఒక పర్టికులర్ ప్యాటర్న్ లో అండ్ ఒక పర్టికులర్ స్టాక్ ని మనం అనలైజ్ చేయాలి అంటే ఆ పర్టికులర్ స్టాక్ అప్ ట్రెండ్ లో అయితే ఉండాలి. అప్ ట్రెండ్ తర్వాత ఒక స్ట్రాంగ్ మొమెంటమ్ క్యాండిల్ అయితే మనం ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. సో దాని తర్వాత ఒక పర్ఫెక్ట్ కన్సోలిడేషన్ ని మనం ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. ఈ పర్ఫెక్ట్ కన్సోలిడేషన్ కూడా రూల్స్ అనేవి ఉంటాయి. సో మనం ఇక్కడ ఏం చేస్తామంటే ఐడెంటిఫై చేసిన తర్వాత ఏదైతే ప్రీవియస్ క్యాండిల్ ఉంటుందో సపోజ్ మనం హయ్యర్ టైం ఫ్రేమ్స్ ని ప్యాటర్న్ ఐడెంటిఫై చేయడానికి యూజ్ చేస్తాం. లైక్ 3 months, 1 year, మంత్లీ, వీక్లీ టైం ఫ్రేమ్స్ మనం ఉపయోగిస్తాం. ఆ టైంలో మనం ఏం చేస్తామంటే లాస్ట్ ప్రీవియస్ సపోజ్ మనం 3 months లో తీసుకున్నామంటే లాస్ట్ 3 months యొక్క హైని మార్క్ చేస్తాం అండ్ రీసెంట్ గా ఉన్నటువంటి రెసిస్టెన్స్ కూడా మార్క్ చేస్తాం. ఏదైతే స్ట్రాంగ్ అప్ ట్రెండ్ మూమెంటం ఇచ్చిందో దాన్ని మనం రీసెంట్ రెసిస్టెన్స్ కి అయితే తీసుకుంటాం అనమాట. సో ఇక్కడ కనుక మీరు గమనించినట్లయితే సేమ్ ప్యాటర్న్ ఇక్కడ ఎక్కడ ఫామ్ అవుతుందని చూడండి. ఇది ఒక స్టాక్. మనం ఇక్కడ కనుక గమనించినట్లయితే ఒక స్ట్రాంగ్ అప్ మూవ్, దాని తర్వాత లీనియర్ కన్సోలిడేషన్. ఒకటే ప్యాటర్న్ ద్వారా సో స్టాక్స్ ఎలా మూవ్ అవుతాయి, మనం ఎలా సక్సెస్ అవ్వచ్చు ఒకటే స్ట్రాటజీని ఉపయోగించనేది చెప్పడమే నా మెయిన్ ఉద్దేశం. సో చాలా మంది ఏంటంటే ఈ స్ట్రాటజీ వర్క్ అవ్వకపోతే ఇంకో స్ట్రాటజీ వర్క్ అవ్వకపోతే ఆ స్ట్రాటజీకి సో అలా షిఫ్ట్ అవుతూ ఉంటారు. ఎప్పుడైతే మీ ఫోకస్ ఒకటే స్ట్రాటజీ మీద కాన్సన్ట్రేట్ గా ఉంటుందో అప్పుడు మీరు సక్సెస్ అవ్వడానికి ఛాన్సెస్ అనేవి ఉంటాయి. ట్రేడింగ్ లో ఈ రోజు రేపో ఎల్లుండో లేకపోతే 3 months లోనో 3 years లోనో సక్సెస్ అవ్వటం అసాధ్యం. సో ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైం. సో మీరు ఆ లాంగ్ ప్రాసెస్ లో గేమ్ లో ఉండాలి అంటే మీ దగ్గర పేషెన్స్ ఉండాలి. దాంతో పాటు ప్రాపర్ రిస్క్ మేనేజ్మెంట్ ని కూడా మీరు ఫాలో అవ్వాలి. గుర్తుంచుకోండి. ఓకే. సో ఇప్పుడు ఆ ప్రాసెస్ అయితే చూద్దాం. వన్స్ ఈ ప్యాటర్న్ ఐడెంటిఫై చేసిన తర్వాత మనం ఏం చేస్తాం, ఈ ప్యాటర్న్ యొక్క ప్రీవియస్ హైని మార్క్ చేస్తాం అండ్ రీసెంట్ గా ఉన్నటువంటి రెసిస్టెన్స్ ను కూడా మార్క్ చేస్తాం. మార్క్ చేసిన తర్వాత ఎప్పుడైతే ఫస్ట్ టైం మన స్ట్రాంగ్ గా ఉన్నటువంటి ప్యాటర్న్ ని విత్ స్ట్రాంగ్ వాల్యూమ్ తో బ్రేక్అవుట్ జరుగుతుందో అప్పుడు మనం ఎంట్రీస్ కోసం ప్లాన్ చేయాలి. ఆ ఎంట్రీస్ ఎందులో ప్లాన్ చేస్తాం, లోవర్ టైం ఫ్రేమ్స్ లో ప్లాన్ చేస్తాం. సో ఇక్కడ కనుక గమనించినట్లయితే ఎప్పుడైతే మనం తీసుకున్న లెవెల్స్ ని విత్ స్ట్రాంగ్ క్యాండిల్ విత్ స్ట్రాంగ్ వాల్యూమ్ తో బ్రేక్ అవుతుందో ఆ టైంలో మనం ఎంట్రీస్ అనేవి ప్లాన్ చేస్తాం. ఇక్కడ కనుక గమనించినట్లయితే మన లెవెల్స్ ని April 24th, 2023 లో ఫస్ట్ టైం అయితే స్ట్రాంగ్ గా బ్రేక్ చేసింది. సో దీనికోసంగా నేను ఒక స్క్రీన్ అని కూడా బిల్డ్ చేశాను. ఇక్కడ కనుక మీరు గమనించినట్లయితే సో ఆల్మోస్ట్ సేమ్ టైంలో April 24, 2023 మనకు కూడా సిస్టమ్ అయితే మన కండిషన్స్ ప్రకారం మనకైతే జనరేట్ చేసింది అనమాట. సో జనరేట్ చేసిన తర్వాత మన కంటిన్యూషన్ ప్రాసెస్ లో వస్తూనే ఉంటుంది ఈ స్టాక్. బట్ మనం ప్రాపర్ ఎంట్రీ పాయింట్ దగ్గర మాత్రమే ఎంట్రీస్ అనేవి ప్లాన్ చేయాలి. అప్పుడు మాత్రమే మనకి రిస్క్ అనేది తక్కువగా ఉంటుంది. సో ఇక్కడ మీరు గమనించండి, మనం ఎక్కడ ఎంట్రీస్ ప్లాన్ చేస్తామంటే ఎప్పుడైతే ఫస్ట్ బ్రేక్అవుట్ లో స్ట్రాంగ్ వాల్యూమ్ తో బ్రేక్ అవుతుందో అక్కడ మనం ఎంట్రీస్ ప్లాన్ చేస్తాం. స్టాప్ లాస్ ఏదైతే లెవెల్స్ ప్లేస్ చేస్తామో ఆ లెవెల్స్ కింద లేదా బ్రేక్అవుట్ క్యాండిల్ లోని మనం స్టాప్ లాస్ కింద తీసుకుంటాం అనమాట. సో ఇక్కడ కనుక చూసినట్లయితే మనకి స్టాప్ లాస్ పర్సంటేజ్ ఎంత ఉందో గమనించండి. ఆల్మోస్ట్ 5%. మనం ఎప్పుడైతే
పర్ఫెక్ట్ ఎంట్రీ తీసుకున్నామో అది స్ట్రాంగ్ గా మూవ్ అవడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటాయి, స్పీడ్ గా మూవ్ అవుతుంది. బికాస్ ఆ ప్రైస్ యాక్షన్ యొక్క బిహైండ్ లాజిక్ మనకి తెలిసి ఉండాలి, రైట్? ఓకే, సో తీసుకున్న తర్వాత ఇమీడియట్ గా విత్ ఇన్ ఫ్యూ డేస్ లో ఆల్మోస్ట్ ఇమీడియట్ మూవ్ పర్సెంటేజ్ అయితే మనకి ఇచ్చింది. సో సేమ్ సిస్టమ్ ఉపయోగించి మనం లాంగ్ టర్మ్ లో కూడా హోల్డ్ చేయొచ్చు. దీనికి మనం ఫండమెంటల్స్ కూడా యాడ్ చేస్తాం. ఆ ఫండమెంటల్స్ ఏమేమి చూస్తాం అనేది కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం ఎంట్రీస్ ప్లాన్ చేసిన తర్వాత పేషెన్స్ గా అయితే వెయిట్ చేయాల్సి ఉంటుంది. సపోజ్ మనం స్వింగ్ ట్రేడర్ షార్ట్ టర్మ్ లో అనుకోండి, సో ఇక్కడ వరకు తీసుకొని మనం బయటకైతే వచ్చేయచ్చు. లేదు మనం ఫండమెంటల్స్ కూడా చూసి అవి కూడా స్ట్రాంగ్ గా ఉంటే మనం లాంగ్ రన్ లో అయితే వెయిట్ చేయొచ్చు. ఇక్కడ మీరు గమనించవచ్చు. సో ఆల్మోస్ట్ ఈ పర్టికులర్ స్టాక్ 88 రూపీస్ నుండి ఆల్మోస్ట్ 600 వరకు మూవ్ అయింది. బట్ ఎవ్వరు కూడా బాటమ్ ని లో బై చేసి టాప్ లో క్యాచ్ చేసే వాళ్ళు ఎవరు ఉండరు. ఒకళ్ళు భగవంతుడే ఉండాలి, లేకపోతే ఎవరైనా అబద్ధం చెప్పే వాళ్ళే ఉండాలి. సో మనం ఇంతవరకు కూడా వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. మనకు కావాల్సినటువంటి రిటర్న్స్ వచ్చిన తర్వాత విత్ ఇన్ 1 వీక్ 2 వీక్స్ ఆర్ 1 మంత్ లో మనం ఎగ్జిట్ అయిపోవచ్చు. లేదా సమ్ ట్రైలింగ్ స్టాప్ లాస్ సిస్టమ్ ను ఉపయోగించి, మన దగ్గర ట్రైలింగ్ స్టాప్ లాస్ సిస్టమ్ కూడా ఉంది, దాన్నైనా ఉపయోగించి మనం మూవ్ అయితే క్యాచ్ చేయొచ్చు. సో ఈ రెండింటికి కూడా మనకి ఒకటి టెక్నికల్ గా పర్ఫెక్ట్ ప్యాటర్న్ ఎలా ఐడెంటిఫై చేయాలో తెలియాలి, దాంతో పాటు ఫండమెంటల్స్ ఎలా ఐడెంటిఫై చేయాలో తెలియాలి. సో టెక్నికల్స్ ఓన్లీ ఒకటే చూసినట్లయితే మనం స్వింగ్ ట్రేడింగ్ సరిపోతుంది. బట్ ఫండమెంటల్స్ ఏంటి అంటే లాంగ్ టర్మ్ లో మనం హోల్డ్ చేయడానికి మనకి ఉపయోగపడుతుంది. ఆ ఫండమెంటల్స్ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం మనం. సో ఇక్కడ కనుక చూసినట్లయితే ఈ పర్టికులర్ స్టాక్ యొక్క ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ లో మనం ఏం చూస్తామంటే సేల్స్ గ్రోత్ ఎలా ఉంది, దాంతోపాటు నెట్ ప్రాఫిట్ ఎలా ఉంది, దాంతోపాటు ఈపీఎస్ గ్రోత్ ఎలా ఉంది అనేది ఈ 3 కండిషన్స్ బట్టి నేను ఫండమెంటల్స్ కింద తీసుకునే 3 కండిషన్స్ అనమాట. సో లాట్ ఆఫ్ మెంబర్స్ ఎర్నింగ్ రేషియో కూడా చూస్తుంటారు, క్వార్టర్లీ ఎర్నింగ్స్. బట్ నేను వీటిని అయితే మ్యాండేటరీగా తీసుకొని చెప్తున్నాను అనమాట మీకు. ఇక్కడ కనుక మీరు గమనించినట్లయితే ఈ పర్టికులర్ స్టాక్ యొక్క ఫస్ట్ మన సిస్టమ్ ద్వారా బ్రేక్ వచ్చింది ఇప్పుడు 2023 ఏప్రిల్లో వచ్చింది, రైట్? ఇక్కడ కనుక మీరు గమనించినట్లయితే 2023 ఏప్రిల్లో వచ్చింది. మనం ఏం చేద్దామంటే మార్చ్ 2023 బ్యాక్ యొక్క రిజల్ట్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. సో ఇక్కడ కనుక మీరు గమనించినట్లయితే సేల్స్ 2014 లో 2000 క్రోర్స్, దాని తర్వాత 3000, దాని తర్వాత 4500, దాని తర్వాత 6000, 7500, 10,000, 14,000, 15,000 క్రోర్స్, 19,000 క్రోర్స్, దాని తర్వాత 20,000 క్రోర్స్ అయింది. సో ఇక్కడ కనుక మీరు గ్రాడ్యువల్ గా కనుక గమనించినట్లయితే లాస్ట్ 10 ఇయర్స్ కి ఆ పర్టికులర్ టైంలో బ్రేక్అవుట్ అయిన టైంలో సేల్స్ ఎలా ఉన్నాయి, ఆల్మోస్ట్ లాస్ట్ 10 ఇయర్స్ తో కంపేర్ చేస్తే ఆల్మోస్ట్ 10 టైమ్స్ ఎక్స్ట్రా ఉన్నాయి, రైట్? సో ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. సో దాని తర్వాత నెట్ ప్రాఫిట్ చూడండి. ఫస్ట్ 162 క్రోర్స్, దాని తర్వాత 200 క్రోర్స్, దాని తర్వాత 300 క్రోర్స్, దాని తర్వాత 799, 941 క్రోర్స్, దాని తర్వాత 1000 క్రోర్స్, దాని తర్వాత 12,668 క్రోర్స్. సో ఇక్కడ కూడా గమనించినట్లయితే లాస్ట్ 10 ఇయర్స్ తో మీరు కంపేర్ చేసినట్లయితే ఇక్కడ కూడా 10 టైమ్స్ ప్రాఫిట్ గ్రోత్ కూడా ఉంది. దాంతోపాటు ఎర్నింగ్ పర్ షేర్ కూడా మీరు చూసినట్లయితే గ్రాడ్యువల్ గా ఇంక్రీజ్ అవుతూ వచ్చింది. సో ఇక్కడ ఏం తెలుస్తుంది మనకి, గమనించండి. ఇక్కడ కనుక మనం హయ్యర్ టైం ఫ్రేమ్స్ లో కనుక ఈ పర్టికులర్ స్టాక్ ని కనుక మనం గమనించినట్లయితే మనం ఎంట్రీ ప్లాన్ చేసేటప్పుడు మనకి ఈ పర్టికులర్ స్టాక్ ఎక్కడుంది, ఆల్మోస్ట్ ఇటు పక్కన ఎటువంటి రెసిస్టెన్స్ లేదు, ఆల్ టైమ్ హై లో ఉంది, రైట్? అండ్ ప్రాఫిట్ ఎలా ఉంది, ఆల్ టైమ్ హై లో ఉంది. సేల్స్ గ్రోత్ ఎలా ఉంది, ఆల్ టైమ్ హై లో ఉంది. దాంతో పాటు టెక్నికల్ గా ఏం ఫామ్ అయింది మనకి, హై టైట్ ఫ్లాగ్. సో దాని యొక్క ఇంటర్ప్రిటేషన్ ఏంటి అనేది కూడా మీరు గమనించాలి. యాక్చువల్ గా ప్రైస్ మొమెంటం ఎలా ఉంటుంది, అప్ ట్రెండ్ ఉంటుంది, దాని తర్వాత కన్సోలిడేషన్. ఎప్పుడైతే కన్సోలిడేషన్ బ్రేక్ అవుతుందో మళ్ళీ అప్ ట్రెండ్ అయితే స్టార్ట్ అవుతుంది. అట్ ది సేమ్ టైం మళ్ళీ కన్సోలిడేషన్, ఎప్పుడైతే కన్సోలిడేషన్ బ్రేక్ అవుతుందో మళ్ళీ అగైన్ ఒక అప్ ట్రెండ్ అయితే మార్కెట్ లో స్టార్ట్ అవుతుంది. ఇది మార్కెట్ రిథమ్, ప్రైస్ రిథమ్ ఇదే. ఓకే, మార్కెట్ స్ట్రక్చర్ కూడా ఇలాగే ఉంటుంది. దాంతో పాటు మాక్సిమం పార్టిసిపెంట్స్ అంటే ఇన్స్టిట్యూషన్స్ ఎలా ఫాలో అవుతారు, సేమ్ ప్యాటర్న్ నే ఫాలో అవుతారా? ప్రైస్ 0 నుండి 100 రూపీస్ కి అయితే ఒకేసారి వెళ్ళిపోదు కదా, ఈ ప్రైస్ స్ట్రక్చర్ ని ఫాలో అవుతారు మోస్ట్ ఆఫ్ ది టైం. ఇక్కడ మనం ఏం చేస్తున్నాము అంటే సమ్ రూల్స్ ఉపయోగించి ప్యాటర్న్ ఐడెంటిఫై చేస్తాం, టెక్నికల్ యూస్ చేసి, దాంతోపాటు ఫండమెంటల్స్ ని యూస్ చేసి ఆ స్టాక్ ఫ్యూచర్ లో ఎలా గ్రోత్ అవ్వబోతుంది అని తెలుసుకుంటున్నాం. సో ఇక్కడ గమనించినట్లయితే మీరు అన్ని స్టాక్ ఆల్ టైమ్ హైలో ఉంది, ప్రాఫిట్ ఆల్ టైమ్ హైలో ఉంది, సేల్స్ ఆల్ టైమ్ హైలో ఉంది, ఈపీఎస్ కూడా గ్రాడ్యువల్ గా ఇంక్రీజ్ అవుతుంది, స్టాక్ ఫ్రెష్ బ్రేక్అవుట్ ఇచ్చింది. అప్పుడు ఏం చేస్తుంది, ఈ పర్టికులర్ స్టాక్ ని కనుక మీరు గమనించినట్లయితే లాస్ట్ ఫ్యూ ఇయర్స్ గా ఇందులో ఎటువంటి ప్రైస్ మూవ్మెంట్ లేదు, బట్ పర్ఫార్మెన్స్ మాత్రం బాగుంది బ్రేక్అవుట్ టైమ్ లో, రైట్? అంటే ఏంటి అంటే స్టాక్ అనేది చాలా స్ట్రాంగ్ గా ఉంది, బట్ అండర్ వాల్యూడ్ గా ఉంది, కానీ గ్రోత్ మాత్రం దాని యొక్క వాల్యూ మాత్రం హ్యూజ్ ఉంది. అప్పుడు ఏం చేస్తుంది, ప్రైస్ అనేది వాల్యూని రీచ్ అవడం కోసం మొమెంటం అయితే స్టార్ట్ అవుతుంది. సో ఆ మొమెంటం లో వచ్చే స్టాక్స్ మోస్ట్ ఆఫ్ ది స్టాక్ మల్టీ బ్యాగర్ రిటర్న్స్ ఇవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉన్నాయి నేను అబ్జర్వ్ చేసిన వాటిలో.
అలా అని ఇది పర్ఫెక్ట్‌గా 100% షూర్ అనేది లేదు. సో, ఇందులో మనం ఏం జేయాలంటే ప్రాపర్ రిస్క్ మేనేజ్‌మెంట్‌ని కూడా ఫాలో అవుతూ స్టాప్ లాస్‌ని ప్లేస్ చేసుకుంటూ మనం మెయింటైన్ చేయాల్సుంటుంది. సో, ఇక్కడ గనుక గమనించినట్లయితే మీరు ఇమ్మీడియేట్‌గా వచ్చిన మూవ్ కాదు. ఆల్‌మోస్ట్ ఇది 2023 నుండి 2024 జులై వరకు ఆల్‌మోస్ట్ 1 ఇయర్ లోపల వచ్చిన మూవ్. బట్ మనం షార్ట్ టర్మ్ అయితే ఇమ్మీడియేట్‌గా ఫ్యూ రిటర్న్స్ వచ్చిన తర్వాత మనం ఎగ్జిట్ అయిపోవచ్చు. లేదు లాంగ్ టర్మ్ లో ఉండాలి అనుకుంటే మనం సిస్టమ్ ను ఉపయోగించి హోల్డ్ చేయి. ఇది ఒక కేస్ స్టడీ కింద తీసుకోండి. ఎటువంటి రికమెండేషన్ కాదు ఇది. సో ఫర్దర్ గా ఎలాగ మళ్ళీ స్ట్రక్చర్ ఫామ్ అవుతుంది, స్టాక్ పైకి వెళ్ళిపోతుంది అలా అని కాదు. జస్ట్ ఒక కేస్ స్టడీ కింద తీసుకొని సో మనం పాస్ట్ విన్నర్స్ ను గనక అబ్జర్వ్ చేసి అందులో ఉన్నటువంటి కామన్ పాయింట్స్ ని మనం నోట్ చేసుకుంటే ఫర్దర్ గా వచ్చేటువంటి ఇటువంటి మూవ్స్ ని మనం క్యాచ్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. మీరు కనుక ఈ సిస్టమ్ గురించి ఇన్ డీటెయిల్ గా నేర్చుకోవాలి అనుకుంటే నన్నైతే కాంటాక్ట్ అవ్వచ్చు. నేను ఈ కేస్ స్టడీస్ కూడా నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. మీకు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. ఒక ప్యాటర్న్ ని ఉపయోగించి మనం సక్సెస్ అవ్వచ్చా లేదా అనేది మీకు అర్థమవుతుంది. ప్లీజ్ దయచేసి మీరు ఇందులో నేను చెప్పినటువంటి పాయింట్స్ ని మీరు నేర్చుకున్నటువంటి స్ట్రాటజీస్ లో కూడా ఇంప్లిమెంట్ చేసి చూడండి. మీకు తప్పనిసరిగా మీ అనాలిసిస్ లో ఒక వాల్యూ అయితే యాడ్ అవుతుంది తప్పనిసరిగా. వీటిని కూడా అందులో ఇన్క్లూడ్ చేయండి. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియో నేను మళ్ళీ నెక్స్ట్ కేస్ స్టడీతో వస్తాను. అప్పుడు ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అప్పటి వరకు బాయ్ బాయ్.